జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అదే మొత్తంలో అప్పు అవుతున్నారు. సంపద సృష్టి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో జరగట్లేదు. అది విచ్చలవిడిగా అప్పులు తెచ్చారు. ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్లు పెట్టేశారు. ఆఖరికి భూములు కబ్జా చేశారు, మైనింగ్లు కబ్జా చేశారు, ప్రజలకు కష్టం కలిగించారు. వాళ్ళు చేసింది ఏంటంటే అరాచక ఆటవిక విధానాల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దోపిడీ చేశారు. మైనింగ్లోను అన్నిట్లో కూడా మద్యంలోను భూములు కబ్జా చేశారు, నిషేధిత జాబితాలో పెట్టారు, అటవీ సంపదను కొట్టేశారు, అడవి భూములు కొట్టేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ రంగం చూసినా సరే దాంట్లో ఒక రకమైనటువంటి ఇప్పుడు అన్ని కంట్రోల్ చేశారు. ఇవాళ ఎర్రచందనం కంట్రోల్ చేస్తా ఉన్నారు, మైనింగ్ కంట్రోల్ చేస్తా ఉన్నారు. స్ట్రిక్ట్ ఆదేశం అర్హత ఒక ఉద్యోగం ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి? ఒక ఉద్యోగం ఇవ్వలేదే. ఇవాళ 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసాం, ఇంకా మళ్ళా సెకండ్ పెడితే ఇస్తా ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టులన్నీ భర్తీ అవుతున్నాయి. ఒకటి ప్రధానమైనది పెన్షన్లు, తల్లికి వందనం, అలాగే రైతుకి ఇచ్చే కార్యక్రమం 20,000 రూపాయలు అమలు అవుతూ ఉంది. గ్యాస్ పంపిణీ 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం అమలైంది. వాళ్ళు చెప్పిన వాళ్ళు అమలు అవుతున్నాయి కదా. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఉన్నాం. విద్యా ఎడ్యుకేషన్ గాడిలో పెడుతున్నారు. ఇండస్ట్రీ వస్తుంది. పోలవరం లాంటి ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు అన్నీ మొదలైపోయినాయి, స్పీడ్గా జరుగుతున్నాయి.